అలా రోల్ చేసిన తర్వాత ఇక్కడ డివైస్ టైప్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి మొబైల్, టీవీ, కంప్యూటర్, టాబ్లెట్ అనేసి ఉంది కదా! సో, ఇందులో మన వీడియోస్‌ని చెక్ చేసుకోవచ్చు. ఎంతమంది మనము వీడియోస్‌ని మొబైల్‌లో, అలాగే టీవీలో, కంప్యూటర్‌లో ఎంతమంది ఎక్కువ చూస్తున్నారు అనేసి ఇలా తెలుసుకోవచ్చనమాట. ఆల్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనేది చూపిస్తది. అంటే మనకి వీవర్స్ అనేది చూపించదు. ఎంత వాచ్ టైమ్ చూసారనేసి మాత్రం చూపిస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము యూట్యూబ్‌లో మన వీడియోస్‌ని వీవర్స్ అనేది ఎక్కువ ఏంట్లో చూస్తున్నారు మన వీడియోస్‌ని అనేసి ఈజీగా వైటీ స్టూడియోలో మనము చెక్ చేసుకోవచ్చనమాట. అంటే ల్యాప్‌టాప్‌లో ఎక్కువ చూస్తున్నారా? టీవీలో ఎక్కువ చూస్తున్నారా? మొబైల్‌లో ఎక్కువ చూస్తున్నారా? అలాగే ట్యాబ్‌లో ఎక్కువ చూస్తున్నారా? అనేసి మనము ఆ రకంగా చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మన వీడియోస్‌ని ఎక్కువ ఏంట్లో చూస్తున్నారు అనేసి మనం చెక్ చేసుకుంటే గనక మనము టీవీలో చూస్తున్నట్టయితే మనం ఇంకా వీడియోస్‌ని క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సుంటుంది. సో, అలా చెక్ చేసుకోండి. ఏంట్లో ఎక్కువ మీ వీడియోస్‌ని చూస్తున్నారు అనేసి. ఫస్ట్ అయితే మనము ఎలా చెక్ చేసుకోవాలో చూసేద్దాం. వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డాష్‌బోర్డ్ కంటెంట్ అనలిస్టిక్ అనేది ఉంది కదా! ఈ ఆప్షన్స్‌లో మనము అనలిస్టిక్ అనే ఆప్షన్‌ని మనము క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనము తెలుసుకోవచ్చనమాట మన వీడియోస్‌ని ఎవరెవరు ఎక్కువ ఇంట్లో చూస్తున్నారు అనేసి. అనలిస్టిక్ మీదకి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ట్రెండ్స్, వ్యూవర్స్, కంటెంట్, ఆడియన్స్ అనేసి ఉంది కదా! సో, ఇక్కడ మనము ఆడియన్స్ మీద క్లిక్ చేయాలి. ఆడియన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అలాగే పైనకి మనము కొంచెం రోల్ చేయాలి. అలా రోల్ చేసిన తర్వాత ఇక్కడ డివైస్ టైప్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి మొబైల్, టీవీ, కంప్యూటర్, టాబ్లెట్ అనేసి ఉంది కదా! సో, ఇందులో మన వీడియోస్‌ని చెక్ చేసుకోవచ్చు. ఎంతమంది మనము వీడియోస్‌ని మొబైల్‌లో, అలాగే టీవీలో, కంప్యూటర్‌లో ఎంతమంది ఎక్కువ చూస్తున్నారు అనేసి ఇలా తెలుసుకోవచ్చనమాట. ఆల్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనేది చూపిస్తది. అంటే టీవీలో ఎంతమంది చూస్తున్నారు, అలాగే మొబైల్‌లో ఇంతమంది చూస్తున్నారు, అలాగే కంప్యూటర్‌లో ఇంతమంది చూస్తున్నారు అనేసి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 28D అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లాస్ట్ 90 డేస్‌లో ఎంతమంది టీవీలో, మొబైల్‌లో, అలాగే కంప్యూటర్‌లో చూసారు అనేసి చూపిస్తది. అలాగే 7 డేస్‌కి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మంత్లీ ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోస్, షార్ట్స్ అని ఉంది కదా! సో, వీడియోస్, షార్ట్స్ కూడా క్లిక్ చేస్తే గనక వీడియోస్‌కి ఎంతమంది మొబైల్, అలాగే కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు, అలాగే షార్ట్స్‌కి ఎంతమంది మొబైల్, టీవీ, అలాగే కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు అనేసి సెపరేట్‌గా చూపిస్తది. వీడియోస్ మీద క్లిక్ చేస్తే ఇలా చూపిస్తది. షార్ట్స్ మీద క్లిక్ చేస్తే షార్ట్స్‌ని ఎంతమంది చూస్తున్నారు అనేసి కూడా చూపిస్తది. అంటే మనకి వీవర్స్ అనేది చూపించదు. ఎంత వాచ్ టైమ్ చూసారనేసి మాత్రం చూపిస్తుంది. ఇక్కడ చూడండి షార్ట్స్‌కి ఓన్లీ మొబైల్‌లో మాత్రమే యూజ్ చేసి మన షార్ట్స్ అనేది చూసారు. 3.5 వాచ్ టైమ్ కూడా వచ్చింది. అలాగే వీడియోస్ కూడా చూసారు కదా! మొబైల్‌లో ఎక్కువ చూసారు. 439 వాచ్ టైమ్ వచ్చింది. టీవీలో 7.9 వాచ్ టైమ్ వచ్చింది. కంప్యూటర్‌లో కూడా అంతే. 2.4 ఏమో వచ్చింది. అలాగే ట్యాబ్లెట్‌లో కూడా ఒక 2 అవర్స్ ఏమో చూసారు. ఇలా మన వీడియోస్‌ని ఎక్కువ మొబైల్‌లో చూసారు. కంప్యూటర్‌లో, టీవీలో కన్నా మన వీడియోస్‌ని మొబైల్‌లో ఎక్కువ చూస్తున్నారనమాట. ఇలా మీరు కూడా మీ వీడియోస్‌ని ఎక్కువ ఏంట్లో చూస్తున్నారు అనేసి మీరు కూడా చెక్ చేసుకోండి. ఎక్కువ ఏంట్లో చూస్తున్నారో దాన్ని బట్టి మీ వీడియోస్‌ని కూడా మీరు క్వాలిటీ అనేది పెంచుకోవాల్సి ఉంటది అప్పుడు. మీరు కూడా ఇలా చెక్ చేసుకోండి. టీవీలోనా ఎక్కువ చూస్తున్నది, అలాగే మొబైల్‌లోనా అనేసి. ఇంకా చూసారు కదా గైస్. ఇది ఈరోజు వీడియో అయితే. ఇలా ఈజీగా మీరు చెక్ చేసుకోండి. మీరు మీ మొబైల్‌లో వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చనమాట. మీ వీడియోస్‌ని ఎక్కువ మొబైల్‌లో చూస్తున్నారా, అలాగే టీవీలో చూస్తున్నారా, అలాగే కంప్యూటర్‌లో చూస్తున్నారా అనేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ వీడియోస్‌ని ఏంట్లో ఎక్కువ చూస్తున్నారు అనేసి సో చెక్ చేసుకునేసిన తర్వాత దాన్ని బట్టి మీరు వీడియోస్‌ని కూడా క్వాలిటీ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.